నేటి కవిత సాహితీమూర్తులందరికీ నమస్సుమాంజలి. రథసారథులు వ్యవస్థాపకులు శ్రీ సేనాధిపతి గారికి మరియు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవితా సమూహం నేటి కవిత సమూహంలో సోమవారం నుండి గురువారం వరకు వచ్చిన అంశాలపై ఆధారంగా చేసుకొని వ్రాసిన కవితలను ఆధారంగా చేసుకొని వాటిపై తమకు నచ్చిన కవితలను ఎంచుకొని సమీక్షాభినందన దృశ్య మాలికను పంపే కార్యక్రమమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం నాకు నచ్చిన కవిత తమ యొక్క వీడియోలను పంపిన కవివర్యులు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు మరియు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి గారు. శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి నచ్చిన కవిత సప్తవర్ణ శోభితం అనే అంశానికి గాను ఎర్రాబత్తిని మునీంద్ర గారు వ్రాసిన జీవిత పయనం అనే శీర్షికతో వ్రాసిన కవిత. అలాగే డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి గారికి కందుల అరుణకీర్తి పతాక రెడ్డి గారు సంస్కరణ బీజం అనే అంశానికి గాను సహజ వనరులను కాపాడుకుందాం అనే శీర్షికతో వ్రాసిన కవిత. అలాగే డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి కందుకూరి మనోహర్ గారు వ్రాశారు అంశం ఆ పిలుపు కోసం అనే అంశానికి గాను ఎదురు చూస్తున్నాం అనే శీర్షికతో వ్రాసిన కందుకూరి మనోహర్ గారి కవిత డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నచ్చిన కవితలు. మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన నాకు నచ్చిన కవిత కార్యక్రమంలో ఈ వారం ఈ దృశ్య మాలికలను చూసి ఆనందిద్దాం రండి. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు నేను నాకు నచ్చిన కవిత శ్రీమతి కందుల అరుణకీర్తి పతాక రెడ్డి గారి సంస్కరణ బీజం అనే అంశం. వీరి శీర్షిక పేరు సహజ వనరులను కాపాడుకుందాం. వీరి మొత్తం కవిత భావాన్ని 3 చిన్న పదాల్లోనే ఇమిడ్చిన వీరి వైనం నాకు బాగా నచ్చింది. ఆ పదాలు ఇలా, అలా, ఎలా. ఈ 3. ఓ అతిథిగా వచ్చావు ఇలా పైకి ఇలా. ఓ అతిథిగా వచ్చావు ఇలపైకి ఇలా. నూరేళ్ళు ఒప్పందంతో విధాత పంపగా అలా వచ్చిన వాడివి ఈ నా అనే స్వార్థపు కౌగిళ్లలో చిక్కావు ఏలా అని సూటిగా ప్రశ్నించారు. అంటే ఎందుకు చిక్కావు? చిక్కి సుధలు కురిపించే కాలువలు చెలుమలను ఆక్రమించి కబ్జాల బాహుల్లో బంధిస్తే ఎలా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అలా అడవులను నరికేస్తూ, కొండలను కోసి చదును చేసేస్తూ సృష్టించే శక్తి లేని నీకు నశింపచేసే హక్కు ఎక్కడిది అంటూ నిలదీసి ప్రశ్నించారు ఈ సమాజాన్ని. అంతేకాదు, సూర్యగోళంలో ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. రాబోయే కాలంలో ఏ జీవి అయినా భస్మమయ్యే వాతావరణాన్ని రాబోయే తరాలకు అందిస్తావా? ఆలోచించు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరానికి కనీసము ఇప్పుడున్న పరిస్థితినైనా మిగిల్చకుండా, ఈ వాతావరణాన్నైనా అందించకుండా, ఇంకా పర్యావరణ కాలుష్యాన్ని పెంచి వారి భవిష్యత్తును నిర్మూలించే హక్కు నీకు ఎక్కడిది అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ పర్యావరణ కాలుష్యాన్ని గనుక ఇప్పటికైనా ఆపకపోతే, నిరోధించకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. జాగ్రత్త, ఇకనైనా మేలుకో అని చక్కని సందేశాన్ని
ఈ చిన్న చిన్న సులభ పదాలతో మన క్రియల వల్ల, ఈ దుష్క్రియల వల్ల సంభవించే భవిష్యత్ పరిణామాలను చూపెడుతూ ముగించిన వీరి శైలి నాకు బాగా నచ్చింది. ఈ సమూహ సారథులు ఇరువురు గురుతుల్యులు సేనాధిపతి గారికి మరియు దాస్యం లక్ష్మయ్య గారికి నమస్కారములు. ఇంత చక్కని కవితను అందించిన కీర్తి పతాక రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళదొన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం నాకు నచ్చిన కవితలలో శ్రీ ఎర్రాబత్తిని మునీంద్ర గారు రాసిన జీవిత పయనం అనే శీర్షికతో సప్తవర్ణ శోభితం అనే అంశానికి చాలా చక్కగా రాసిన కవిత ఈ వారం నాకు నచ్చిన ఒక కవిత. జంట అలలు తోడై ఉరకలెత్తినట్లు కష్టాలు కడగండ్లు కమ్మని జ్ఞాపకాలుగా మారి కలల విహారాలు ఆనంద విలాసాలు విరజాజులై విరుస్తుంటే జీవిత పయనం సప్తవర్ణ శోభితమే. జీవితంలో కష్టాలు సుఖాలు రెండు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటాయి. అదే జీవన పయనం అంటే. దాంట్లోనే మనకు వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు అన్న అంశాన్ని తీసుకుంటూ చాలా చక్కగా వివరించినట్టు అనిపించింది. పెనవేసిన అనుబంధాల తీగలు ఆత్మీయతా రాగాలు అలపిస్తూ కుటుంబ చెరసాలలో జీవిత ఖైదీగా బంధిస్తుంటే మనిషి బందీ అయిన ఆప్యాయతల లోగిలి సప్తవర్ణ శోభితమే. చాలామంది ఇళ్లల్లో బందీ అయిపోయాను అనుకుంటారు, కానీ ఆ ఇంట్లో కనిపించే ప్రతి మనిషి మనకు కనిపించకుండా పోతే అది ఎలా ఉంటుంది అనేది పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మనకు చాలా చక్కగా తెలుస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది సప్తవర్ణ శోభితం అని ఖచ్చితంగా అనిపిస్తుంది. దాన్ని చాలా చక్కగా వివరించినట్టు అనిపించింది. మనం జీవిత ఖైదీ అనుకుంటాం, ఈ చుట్టుపక్కల ఉండే వ్యక్తులే మనకు చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఒకవేళ బాధను, కష్టాలను అన్నీ ఇస్తున్న అన్ని రకాలు సమ్మిళితంగా కనిపించే ఒక అద్భుతమైన వాతావరణాన్ని కల్పించబడుతుంది అని చెప్పడం చాలా బాగా చెప్పారు. గువ్వా గోరింకలు ఒక గూటిలో చేరి అలకల చిలకతో గోరింక బుజ్జగింపులు, కోపపు గోరింక చిలుక సర్దుబాటు సరాగాలు సమాజపు కనుసన్నుల్లో ముచ్చటగా నడుస్తూ పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటుంటే పెళ్లినాటి 7 అడుగుల ప్రమాణాలు సప్తవర్ణ శోభితమే. గిల్లి కజ్జాల్లో వచ్చే చిన్న చిన్న సమస్యలన్నింటినీ పక్కకు తప్పించుకుంటూ జీవితాన్ని సక్రమంగా సాగించుకుంటే ఎంతో చక్కని జీవితాన్ని అనుభవించవచ్చు అన్న అంశాన్ని కూడా తీసుకొని దాంపత్యాన్ని కూడా ఒక సప్తవర్ణ శోభితంగా తెలియజేయడం. మన ఇంట్లో ఉండే అందరూ ఉన్నప్పుడు మనకు జీవిత ఖైదీగా అనుకుంటూ ఉంటాం, కానీ దాంట్లో కూడా ఒక సప్తవర్ణ శోభితం కనిపిస్తుంది అంటూ ఎంతో చక్కగా రాశారు. ఇలాంటి చక్కని కవిత రాసిన ఎర్రాబత్తిన మునీంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని మనకు కల్పించిన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే శ్రీ లక్ష్మయ్య గారికి, దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న అనురాధ మెరుగు గారికి మరొకసారి నమస్కృతం తెలియజేసుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు 21/12/23 నాడు కందుకూరి మనోహర్ గారి కవితను తీసుకున్నాను. అంశం ఆ పిలుపు కోసం. వీరి శీర్షిక ఎదురు చూస్తున్నా. ఇక వీరి ఎదురుచూపు ఎటువైపు ఒకసారి చూద్దాము. మొదటి పాదంలో వీరంటారు, ఇంటినే ఇనుప సంఖ్యలతో భవబంధాలనే బంధించే తాళ్లతో పోల్చారు. నేటి కాలంలోని వయసుడిగిన ముసలి వాళ్ళ జీవితాలకి నిజానికి ఇది ఒక చక్కని అద్దం పట్టింది వీరి శీర్షిక ద్వారా. ఇక రెండవ పాదంలో వారు అంటారు, మాసిన గుడ్డలు, పెరిగిన గడ్డాలు, ఎదిగిన బిడ్డలు, దశ మారుతుందనే ఆశ చావని బ్రతుకులు.
దశ మారుతుందనే ఆశ చావని బ్రతుకులు అంటారు. చక్కగా వర్ణించారు ఈ రెండవ పాదంలో నేటి ముసలి ప్రాణుల జీవితాల బ్రతుకు చిత్రాన్ని. ఇక మూడవ పాదంలో వీరంటారు, విత్తు నాటితే చెట్టు అవుతుంది అది సృష్టి రహస్యం. విత్తు నాటితే చెట్టు అవుతుంది అది సృష్టి రహస్యం. గుడ్డు పిల్లగా ఎదుగుతుంది, గుడ్డు పిల్లగా జన్మ తీసుకుంటుంది, అది సృష్టి రహస్యం. కానీ అదే కానీ మనిషి పడిన కష్ట సుఖాలు కర్మతో ముడిపెట్టారెందుకో. కర్మన్య వ్యాధికారస్తే అని కృష్ణ గీతలో చెప్పిన దానికి అనుగుణంగా ఉంది ఇది. కర్మతో ముడిపెట్టారెందుకో అని ఉదాహరించారు ఇక్కడ. ఇక 4, 5 పాదాలలో దాంతో తృప్తి పడక, ఇప్పుడు పైన చెప్పిన దాంతో తృప్తి పడక దొరికిన దానికో సంతృప్తి పడలేక, కోరికల ఆశల మధ్యన రాజీ కుదరక, జీవితంపై మమకారం చంపుకోలేక, రోజు చావని చావుకు ఏడ్చేవారెక్కడా అని ప్రశ్నిస్తారు. అంటే ఆ ముసలితనంలో మంచంలో పడి ఎవరికి ఏమీ చేయలేక తనే అందరికీ బరువై ఉన్న సమయంలో ఆ స్థితిని వీరు చక్కగా వివరించారు ఇక్కడ. రోజు చచ్చేవాడికి ఏడ్చేవాడు దొరకక, మనసులోని మమకారాన్ని చంపుకొని, బంధాలను త్రెంచుకొని, ద్రాక్ష పళ్ళ కోసం అర్రులు చాపలేక, ఆఖరి క్షణం ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా అంటూ ముగింపు పలికారు. ఇది చాలా హృదయంగా ఉన్నది. ఒక జీవితాలని ఎలా నేటి కాలంలో ప్రత్యేకించి ఈనాటి కాలంలో ఎందరెందరో ముసలి ప్రాణుల జీవితాలకు చక్కనైన చిత్రం వీరి కవిత. నిజంగా వీరు అభినందనీయులు ఇంత చక్కని కవితను అందించినందుకు. మరియు మన రథసారథులు ఇరువురికి నమస్కారములు. ఈ చక్కని ప్రోగ్రామును మనకు నిర్వాహకురాలు కుదిర్చి మనకు అందిస్తున్న నిర్వాహకురాలికి మేరుగా అనురాధ గారికి నమస్కారములు, అభినందన. ఇవి ఈ వారం సమీక్షాభినందన దృశ్య మాలికలు. మరి తమ యొక్క విలువైన సమయాన్ని నాకు నచ్చిన కవిత కోసం వెచ్చించి తమ యొక్క సమీక్షాభినందన దృశ్య మాలికలను పంపిన గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి మరియు డాక్టర్ ఎడవల్లి తిరుమలారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సమీక్షాభినందన పొందిన కవివర్యులు ఎర్రాబత్తిన మునీంద్ర గారికి, కందుల అరుణకీర్తి పతాకరెడ్డి గారికి, కందుకూరి మనోహర్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులు, సాహితీమూర్తులు, పెద్దలందరూ కూడా తమ విలువైన సమయాన్ని, ఒక 2 నిమిషాల సమయం నాకు నచ్చిన కవితకు వినియోగించి తమ యొక్క దృశ్య రూపం మాలికలను విరివిగా పంపగలరని మనవి చేస్తున్నాను. అలాగే ఈ నాకు నచ్చిన కవిత దృశ్య రూప మాలికను వీక్షించి మీ యొక్క అభినందనలను, శుభాకాంక్షలను, సలహాలను, సూచనలను అన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో మరియు సమూహంలో తెలియజేయాలని పదే కోరుకుంటున్నాను. మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించండి నాకు నచ్చిన కవిత కోసం. మీ కవిత కూడా సమీక్షాభినందన పొందగోరే విధంగా మీ సమీక్షాభినందన దృశ్య మాలికలను పంపండి. మరి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.